సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ఈ వీడియోలో ఒక్కసారి ఇండియన్ ఎకానమీ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. ఎకానమీ పరంగా చూస్తే వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ అండ్ వీఆర్ ఇన్ 4.18 ట్రిలియన్ ఎకానమీగా ఉన్నాం. అంటే ఎకానమీ పరంగా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, చాలా మంచి వృద్ధి రేటు సాధిస్తున్నాము. ఇది ఒకవైపు అయితే, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే మనం పెట్టిన పెట్టుబడుల మీద ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ లాస్ట్ 2 years నుంచి నెగిటివ్గా ఉన్నాయి. సో ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అంటే ఎకానమీ గ్రోత్ రేట్ మాత్రం చాలా చాలా బాగుంది కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 to 10 yearsకో, ఒక 15 yearsకో, అప్పటి వరకు మనం ఎకానమీని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసుకుంటే రాబోయే రోజుల్లో ఎకానమిక్ గ్రోత్లో మనం కానీ పార్టిసిపేట్ చేయగలిగితే ఎటువంటి రిటర్న్స్ మనం చేతికి తీసుకునే అవకాశం ఉందంటారు? మంచి టాపిక్ రైజ్ చేశారండి విష్ణు గారు. చూడండి, లాస్ట్ 2 years మన మన యొక్క మార్కెట్స్లో రిటర్న్స్ లేవు, వాస్తవం అది. కానీ గత 79లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది, ఈరోజు 77,000, 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు 77,000. ఎన్ని ఒడిదుడుకులున్నా 12 to 14% కాంపౌండెడ్గా గ్రో అయినాయి. సో ఎకానమీ గ్రో అవుతుంది, మార్కెట్స్, ఫినాన్షియల్ మార్కెట్స్ ఎలా గ్రో అవుతున్నాయి చూడండి. మనకి ఇప్పుడు యాక్చువల్గా గత 75-100 years నుంచి ప్రపంచ మార్కెట్స్, 75 years బ్యాక్ ప్రపంచ యొక్క జీడిపి $1 trillion, $1 trillion. ఈరోజు 117 trillion. అంటే 117 రెట్లు, 75 yearsలో 117 రెట్లు జీడిపి బూస్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఓకేనండి, 5%తో గ్రో అవుతుంది. అయితే ఫినాన్షియల్ మార్కెట్స్ అంటే క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్, ప్రపంచ స్టాక్ మార్కెట్స్ మాత్రం కరెక్ట్గా 1950 ఆ టైంలో 200 billion, కానీ ఈరోజు 147 trillion. జీడిపి ఏమో 117 రెట్లు పెరిగితే క్యాపిటల్ మార్కెట్స్ 700 రెట్లు పెరిగాయి. 700 అంటే జీడిపి కంటే క్యాపిటల్ రేట్స్, క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ హ్యూజ్గా పెరుగుతున్నాయి. అంటే క్యాపిటల్ మార్కెట్స్ పెరుగుతున్నాయి అంటే అర్థం ఏమిటంటే ఇన్వెస్టర్స్ సంపద పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ సంపదలో మన దేశ ప్రజలు భాగస్వాములు అవుతున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ప్రపంచ మార్కెట్స్ గురించి వదిలేయండి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ చూడండి. 79లో మన యొక్క క్యాపిటల్ మార్కెట్స్ విలువ 6 to 10, సుమారుగా $6 to 10 billion. ఈరోజు 5 trillion. మన క్యాపిటల్ మార్కెట్స్ 5 trillion. అంటే జీడిపి కంటే కూడా మన క్యాపిటల్ మార్కెట్స్ విలువ ఎక్కువ. అంటే మన క్యాపిటల్ మార్కెట్స్ విలువ ఎక్కువ అంటే ఎవరికి ఈ సంపద, ఎవరిది? ఆ BSE 500 స్టాక్స్లో ఎవరైతే ఓనర్షిప్ ఉన్నారో సుమారుగా 450 లక్షల కోట్లు అటు ఇటుగా, ఆ డబ్బు ఎవరిది? ఇన్వెస్టర్స్ది. ఓకేనండి విష్ణు గారు, నేనేం చెప్తున్నానంటే మన ఛాలెంజెస్ ఏమిటంటే, మన గత 45 ఏళ్ళుగా మన స్టాక్ మార్కెట్లో ఛాలెంజెస్ హర్షద్ మెహతా స్కామ్, కేతన్ పరేఖ్ స్కామ్, టెక్ బబుల్, ప్రోక్రాన్ న్యూక్లియర్ టెస్టులు చేసినప్పుడు మన మీద కూడా శాంక్షన్స్, కోవిడ్ ఫాలు, యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ మారి యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకటే రోజు 17% ఫాల్ అయింది. తర్వాత 96 to 98 కోయలైజేషన్ గవర్నమెంట్ స్టెబిలిటీ లేకపోతే స్టాక్ మార్కెట్స్ పెరగవు. ఎగ్జాక్ట్లీ, అవును. 13 రోజులు ఒక గవర్నమెంట్, 13 నెలలు ఒక గవర్నమెంట్, 2 సంవత్సరాలు ఒక సంవత్సరం గవర్నమెంట్. 30 ఏళ్ళకి ముందు ఎట్లా ఉంది కదా. ముంబై బాంబ్ బ్లాస్ట్లు, మనం కార్గిల్ వారు, అంటే ఒకటి కాదు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ చూసాము. ప్రపంచ మార్కెట్స్ అయితే World War I, World War II కూడా చూసాయి. అంటే స్టాక్ మార్కెట్స్లో ఎప్పుడు కూడా స్లోప్ వైజ్గా పెరగవు, కానీ పెయిన్ భరించాలి. పెయిన్ భరిస్తే ఏమిటంటే దీర్ఘకాలంలో మీకు సంపద సృష్టించబడుతుంది. ఇప్పుడు చూడండి, మనకి 84-85 వరకు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్స్ లేవు. అప్పుడు ఏమనుకున్నారు? కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయి, అకౌంట్ ఉద్యోగాలు పోతాయి, థ్రెట్ అనుకున్నారు కంప్యూటర్స్. మనకి ఇంకా ప్రపంచం ముందుకెళ్ళటానికి టెక్నాలజీ యూజ్ అయింది. తర్వాత 2000లో ఇంటర్నెట్ వచ్చింది. టెక్ బబుల్ వల్ల మార్కెట్స్ డౌన్ అయినాయి.
ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా టెక్నాలజీ వల్ల మనకి ఎఫెక్ట్ అనుకున్నారు. అలాగే 2003-4 వరకు మన దేశానికి మొబైల్ కనెక్టివిటీ కూడా లేదు, ఫోన్స్ కూడా లేవు. ఫోన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటి? ఏఐ. ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ పోతాయి. ఏఐ రీప్లేస్ చేస్తుంది. టెంపరీగా ఛాలెంజెస్ ఉంటాయి. మనం అప్డేట్ అవ్వాలి. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏఐ ద్వారా వారి యొక్క స్కిల్ ఎలా మెరుగుపరచుకోవాలి అంటే ప్రతి రంగంలో ఏఐ ద్వారా మనం అప్డేట్ అవ్వాలి. ఏఐ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవాలి. ప్రతి టెక్నాలజీ వచ్చినప్పుడు కొంతకాలం మనకి ఇబ్బంది ఎదురవుతుంది, లాంగ్ పీరియడ్లో మంచిగా జరుగుతుంది. సో మనం ఏమంటున్నామంటే నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 15 years, నెక్స్ట్ 20 years మన యొక్క ఇండియన్ స్టాక్ మార్కెట్స్ 100 దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ 77,000 అంటే 770 రెట్లు సంపద మల్టిప్లై అయింది. ఇప్పుడు ఇంత జరిగితే కూడా మన యొక్క జీడిపితో పోలిస్తే మన యొక్క మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ 20%. ఇప్పుడిప్పుడే మన యొక్క ప్రజల మైండ్ సెట్ సేవింగ్స్ నుంచి, రియల్ ఎస్టేట్ నుంచి, గోల్డ్ నుంచి, సంప్రదాయబద్ధమైన ఇన్వెస్ట్మెంట్స్, సంప్రదాయబద్ధమైన వాటి నుంచి ఫినాన్షియల్ మార్కెట్స్ వైపు వస్తున్నారు. ఇప్పుడు డిమాట్లు బాగా పెరుగుతున్నాయి. యూత్ థింకింగ్ మారింది. సో మన క్యాపిటల్ మార్కెట్స్ నెక్స్ట్ 10, 15, 20 yearsలో హ్యూజ్గా మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే షార్ట్ పీరియడ్ నాయిస్ అంటే 2 years మీకు పెరగలేదు, కానీ లాంగర్ పీరియడ్ ఉంటే మోర్ దాన్ 5 years ఉంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిందంటే ప్రతి 10 yearsకి విన్నర్స్ మారుతూ ఉంటారు. ఈరోజు ఉన్న టాప్ 10 స్టాక్స్ నెక్స్ట్ 10 years తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మారుతారు. అంటే ఎప్పుడు ఒకే స్టాక్స్ నెంబర్ 1లో ఉండవు. కాబట్టి మీరు ఏం చేయాలి? రిటైల్ ఇన్వెస్టర్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఏ స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అవుతాయి, ఏ స్టాక్స్లో పెడితే డబ్బులు సమకూర్చుకుంటారు అన్నది వాళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో మీరేం చేయాలంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి, ఇండెక్స్ ముందుకెళ్తే మీరు ఇండెక్స్ ఎప్పుడు దీర్ఘకాలంలో డైవర్సిఫైడ్ ఇండెక్స్, సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ, నిఫ్టీ మిడ్ క్యాప్ కానీ, నిఫ్టీ స్మాల్ క్యాప్ దీర్ఘకాలంలో ఎప్పుడు ముందుకెళ్తాయి. షార్ట్ పీరియడ్ నాయిస్ ఉంటుంది. సో లేదు యాక్టివ్ మేనేజ్మెంట్ కావాలనుకోండి, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. లేదు మీకు స్టాక్సే కావాలి, పిఎంఎస్. మీకోసం ఫండ్ మేనేజర్ ఉంటాడు, మీకోసం రీసెర్చ్ టీం ఉంటుంది, సెబీ అండర్లో ఉంటుంది, కానీ 50 లక్షలు మినిమం. అంటే స్టాక్స్ మీ పేరు మీద ఉంటాయి, లిమిటెడ్ స్టాక్స్, పిఎంఎస్. లేదు బియాండ్ మీరు వీటికంటే అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటే మీకు డెరివేటివ్స్ కూడా కావాలి. అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా మీరు చేయకుండా మీకు అందులో కూడా కావాలి ఎక్స్పోజర్. అయితే ఎస్ఐఎఫ్ తీసుకోవచ్చు, లేదా ఏఐఎఫ్ తీసుకోవచ్చు. ఏఐఎఫ్లో మీకు డెరివేటివ్స్ హెడ్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ ఈక్విటీస్లోకి అంటే లిస్టింగ్ అయిన తర్వాత మీరు స్టాక్స్లోకి వస్తున్నారు. లిస్టింగ్ కాకముందే మీరు కంపెనీస్ని పట్టుకోవాలనుకోండి, ప్రైవేట్ ఈక్విటీలోకి వెళ్ళొచ్చు. లేదు స్టార్టప్స్లో, ఇప్పుడు జొమాటో లాంటివి ఒకప్పుడు స్టార్టప్స్లోకి మీకు వెళ్ళాలనుకోండి, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. సో ఇక్కడ ఏమిటంటే క్యాపిటల్ మార్కెట్స్ ప్రూవెన్ ఏమిటంటే గత 75-100 ఏళ్ళ నుంచి హ్యూజ్గా మల్టిప్లై అయింది. అది ప్రూవెన్. నెక్స్ట్ 10, 15, 20 years మన దేశంలో విపరీతంగా మల్టిప్లై కాబోతుంది మన క్యాపిటల్ మార్కెట్స్. సో యూత్కి మనం ఇచ్చే సందేశం ఏమిటంటే ట్రేడింగ్ వైపు కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ వైపు ఉంటే, అది కూడా మీరు ఒకే కంపెనీ కాకుండా, పెన్నీ స్టాక్స్ కాకుండా మీరు డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు కానీ, లేదంటే పిఎంఎస్ కానీ ప్రొఫెషనల్గా మేనేజ్ చేసుకుంటే లాంగర్ పీరియడ్ మీరు చూసుకుంటే మన యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ హ్యూజ్గా మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉంది. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది. కాబట్టి మన యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఏఐ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్, సాఫ్ట్వేర్ ఇండెక్స్ ఇప్పుడు పడిపోయినా కానీ ఫ్యూచర్లో బ్రాడర్గా మన యొక్క మార్కెట్స్ హ్యూజ్గా మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. అందరికీ కార్లు లేవండి, అందరికీ ఏసీలు లేవు. ఈ రోజు కూడా తలసరి ఆదాయం విపరీతంగా బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. యూత్ పాపులేషన్ ఎక్కువ. నెక్స్ట్ 20 years యూత్ అంతా జాబులు చేస్తారంటే వీళ్ళంతా డిపెండెంట్స్ తక్కువ. సో 6.9%తో మన జీడిపి గ్రో అవుతుంది. ఏ దేశం కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంత జీడిపితో ముందుకెళ్ళట్లేదు. ఈ షార్ట్ పీరియడ్ నాయిస్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం కొన్ని రోజులతో ఆగిపోతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల మార్కెట్స్ పడుతున్నాయి, కానీ యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. కానీ ప్రస్తుతానికి ఏంటి ఆ హార్మోస్ జలసంధి వల్ల మీకు నాయిస్ క్రియేట్ అయింది. కానీ ఇది సెటిల్ అయిపోతుంది. ఎప్పుడు ఉంటాయి మార్కెట్స్లో
ఇష్యూస్. కానీ దీర్ఘకాలంలో మార్కెట్స్ ముందుకు వెళ్తాయి. ఎందుకంటే కంపెనీస్ ఎర్న్ చేస్తే షేర్ వాల్యూ పెరుగుతుంది అంతిమంగా. దేశం ముందుకెళ్తే, ఎకానమీ ముందుకెళ్తే దేశం ముందుకెళ్తుంది, దేశం ముందుకెళ్తే కంపెనీస్ ముందుకెళ్తాయి, కంపెనీస్ ముందుకెళ్తే ఇన్వెస్టర్స్ డబ్బు సంపాదించుకుంటారు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.